నమస్కారం అమ్మా. నమస్తే నాయన. మీ పేరు? రాఘవమ్మ. ఏ ఊరు నుంచి అండి? గంటావరిపాలెం, వెనుకొండ దగ్గర నుంచి. వెనుకొండ దగ్గర నుంచి గంటావరిపాలెం. ఓకే. మీకు డాక్టర్ గారు మీకు ఎలా తెలుసండి? నాకు చెప్పుకున్నాడు, పలానా డాక్టర్ గారు మంచివాడు, విలన్ రెడ్డి గారు అని చెప్పుకున్నారు అందరు. ఓకే. ఇబ్బంది ఏంటి? మీకు ఇబ్బంది ఏంటి? నాకు పొలం వెళ్ళాను. ఓకే. పొలం వెళ్తే వస్తుంటే ఓరికి నోటమ్మడి నీళ్లు కప్పుకోవటం, ఒక అడుగు వేయటం కింద పట్టడం, ఒక అడుగు వేయటం కింద పట్టడం, అలా ఉన్నప్పుడు హాస్పిటల్ తీసుకెళ్లారు. చూశారు, కొలెస్ట్రాల్ తీశారు, తర్వాత ఎక్స్రే తీశారు. తీసి ఏం చెప్పారంటే తలలో రక్తము గడ్డ కడుతుంది, షుగర్ ఉంది, బీపీ ఉంది, ఈ ఉండాల్సిన లక్షణాలన్నీ ఉండయి అన్నారు. ఆయన జన్మకి నేను కూడా నేను తేరవలేను. ఎవరు చెప్పారు ఇవన్నీ ఉన్నాయని? డాక్టర్ గారు చెప్పారు. మన డాక్టర్ విలన్ రెడ్డి గారు. విలన్ రెడ్డి గారు డాక్టర్ గారు ఇవన్నీ ఉన్నాయి, ఉండాల్సినవి ఉన్నాయి, కానీ ఇక్కడ అడ్మిట్ చేస్తేనే నేను చూస్తాను. ఓకే. బాగా ఇబ్బంది, ప్రమాదమైన ఇదిగానే ఉంది అని చెప్పాడు. చెప్తే దాన్ని బట్టి అక్కడుండి అప్పటి నుంచి 10 సంవత్సరాల నుంచి నాకు ఒక కడుపును పుట్టిన ఒక పెద్ద కొడుకులాగా నన్ను ఎంతో బాగా చూస్తున్నాడు. ఇప్పుడు కూడా ప్రతిసారి కుదిరితే ఇక్కడికి వస్తున్నాను, కుదరలేదనుకో వినకుండా ఆయన ఇచ్చినప్పుడు లేకపోతే షాపులో మందులు, ఆ విరణ్ రెడ్డి గారి పుణ్యం నాకు ఒక కొడుకులాగా ఆయన చూస్తున్నాడు. ఓకే. మీకు షుగర్ బీపీ 2 ఉన్నాయండి? షుగర్ ఉంది, బీపీ ఉంది. డాక్టర్ గారు చెప్పిన దాకా తెలియదు. డాక్టర్ గారు చెప్పినాకనే షుగర్ ఉందా బీపీ ఉందని తెలుసు, కానీ అంతకుముందు తెలియదు. అంతకుముందు మీకున్న లక్షణాలు ఎప్పటి నుంచి ఉన్నాయి? అంతకుముందు ఒక 15 రోజులు 20 రోజుల నుంచే కడుపు తిరగటం అంటుంటే ఏముందని నేను పొలం చేసుకుని మిరపకాయలు పోయటానికి పొలం వెళ్ళేదాన్ని. ఓకే. ఇక ఈ డాక్టర్ గారు చెప్పిన తర్వాత ఇంకా నేను మందులు వాడుకుంటా, ముసలాన్ని బుక్కులు వండి పెట్టుకుంటా, కృష్ణారామని చెప్పారా మీకు డాక్టర్ గారు చెప్పారు మీకు దేని వల్ల ఇబ్బంది వస్తుంది? చెప్పారు అన్ని చెప్పారు వివరాలు. రైట్. అన్ని వివరాలు చెప్తేనే మరి నువ్వు జాగ్రత్తగా మందులు వాడుకుంటేనే, లేకపోతే థైరాయిడ్ కూడా వచ్చిద్దమ్మా, కాళ్ళు నడుస్తుంటే బరువుగా ఉంటున్నాయండి డాక్టర్ గారు అని చెప్పాను. నేను చెప్పిన మందులన్నీ వాడుకుంటే ఇప్పుడు రాత్రిలో ఉన్న థైరాయిడ్ రావడానికి లేదు. నేను చెప్పినవన్నీ వాడుకుంటే నీకు శుభ్రంగా ఉంటావు అన్నాడమ్మా. అరికాళ్ళు కూడా మంటలుగా ఉంటున్నాయని చెప్పాను. వాటికి మందులు ఇచ్చాడు. చెయ్యి ఏందో ముళ్ళు ఏందో గుచ్చుకుండా ఈ చెయ్యి ఇదేందంటే ఇన్ఫెక్షన్ ఏముంటామని చూశాడు. కిడ్నీలు పరీక్ష చేశాడు. ఆయనకి జన్మకు కూడా నేను రుణపడి ఉంటా. ఆయన నాకు ఒక కొడుకుగా, ఒక భగవంతుడిగా నిజంగా చెప్తున్నానమ్మా, చచ్చిపోతాను అనుకున్నాడు. ఓకే. చచ్చిపోతానన్నా నన్ను బతికిచ్చాడు. డబ్బులు కూడా నేను అన్ని కట్టలేను, ఆయన కొద్దిగా గొప్ప తగ్గించాల్సిందేనని మొండికి పడ్డాను. వదిలేసేయమన్నాడు. ఎలా ఉంటుంది ప్రాణానికి? నాకు బాగా ఆరోగ్యం బాగా ఉంటుందా? బాగా ఉంటుందమ్మా. ఆయన కాని మందులు ఆడుకున్నాక నేను ఏరే డాక్టర్ ఎక్కడికి వెళ్ళలేదమ్మా. నేను మా ఊళ్ళో మా యాపరాలు గారు కూడా ఉంటే ఆమె కూడా ఈ డాక్టర్ గారి దగ్గర మందులు ఆడుకునేది. ఇప్పుడు గుంటూరు రాలేక ఈ వినకొండ పోయి ఈ డాక్టర్ గారు చెప్పిన దానికాడ తెచ్చుకుంటుంది. లేకపోతే ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా ఆమె కూడా చేయించుకుంటుంది. రైట్ అమ్మా. నమస్తే.